రైట్. రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో సభల్లో మాట్లాడేటప్పుడు ఎందుకు మహిళా నేతల్ని కావచ్చు, అలాగే ఫీమేల్ ఆర్టిస్టులను కావచ్చు, ఎందుకు వాళ్ళ వివాదాల్లోకి లాగుతూ కాంట్రవర్సీ చేస్తారు, వాళ్ళ కాన్వర్సేషన్లోకి అసలు ఆడవాళ్ళని ఎందుకు లాగుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ దేశమంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దానిపైన ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అండ్ అలాగే టీవీకే స్పోక్స్ పర్సన్ పసుపులెట్టి సందీప్ రాయల్ గారు, అండ్ కస్బా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, సందీప్ రాయల్ గారు, శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో టీడీపీ నాయకులు కూడా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, ఇవాళ మొత్తం అంతా దేశమంతా కూడా తమిళనాడు వైపే చూస్తుంది. ఇవాళ తమిళనాడులో జరిగినటువంటి రాజకీయం పెద్ద చర్చకు దారితీసింది. అంటే నిన్న తంజావూరులో ఏదైతే కావేరీ జలాలకు సంబంధించి అక్కడ రైతుల సమస్యల గురించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అక్కడ సీఎం విజయ్ని ఎదుర్కొనేటువంటి, ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సినటువంటి ఆ సభలో త్రిషాని ఆల్ ఆఫ్ ఏ సడన్ లాక్కొచ్చి ఆ కాన్వర్జేషన్లోకి చాలా డెరగేటరీ కామెంట్స్, చాలా డిస్గస్టింగ్ కామెంట్స్, చాలా నీచమైన, అసభ్యకరమైన, జుగుప్సాకరమైన కామెంట్స్ చేయడం అనేది ఇవాళ దేశం అంతా కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకు ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి కల్చర్ పెరిగిపోతూ ఉంది అనేది మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు సార్ రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా ఈ ఫీమేల్ ఆర్టిస్ట్నో లేకపోతే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని లాగి ఇది ఒక పెద్ద చర్చకు దారితీసి వాళ్ళు లైమ్ లైట్లో ఉండాలనా ఎందుకు లాగుతున్నారు సార్ ఆడవాళ్ళని? రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఆనాటి రామాయణం నుంచి, ఆ తర్వాత మహాభారతం నుంచి నేటి రామాయణం, నేటి రాజకీయ రామాయణం వరకు చూస్తే అంతటా ఆడవాళ్లను అవమానిస్తున్నాము. ఆనాడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు, ఆ తర్వాత దానికి ప్రతిగా సీతను ఎత్తుకుపోయింది రావణుడు కదా. స్త్రీలకు రాజకీయం అంతా స్త్రీల నుంచి నడిచింది కదా. అట్లాగే మందర చూసుకోండి, కైకేయి చూడండి, మొత్తం కారణం అంతా స్త్రీల మీద ఉద్దేశి మందరను విలన్గా సృష్టిస్తాం, కైకేయిని సృష్టిస్తాం, మొత్తం అంతా రామాయణంలో ఉన్నదంతా ఇదే కదా. ఆడవాళ్ళని విలన్గా చేయడమే కదా, వాళ్ళ మీద కామెంట్ చేయడమే కదా. అట్లా మహాభారతంలో దుశ్శాసన పర్వం చూసాం మనం, ద్రౌపది పస్తాపహరణం. ఇట్లా చూసుకుంటే నేటి రాజకీయ రామాయణంలో తమిళనాడు కొత్త కాలం అంటున్నారు. తమిళనాడులో ఇవాళ కాదు, జయలలిత కాలం నుంచి నడుస్తుంది, చూస్తున్నాం. పూర్తిగా దుశ్శాసన పర్వం జయలలిత చూసాం. ఆమె శపథం చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను అనడం, ముఖ్యమంత్రిగా పోవడం, సేమ్ అదే. కొంచెం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాం కదా మన ఆంధ్రప్రదేశ్, దాంతో కూడా కొంతవరకు ఆ లక్షణాలు మనకు కూడా వచ్చినాయి అంటున్నాను. దుశ్శాసన పర్వాలు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం. మీరు అన్నట్టు అన్ని పార్టీల వాళ్ళు, భారతి గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ, శర్మిల గారిని కానీ, శర్మిల గారు అయితే వైఎస్ పేరు పెట్టుకోవడానికి వీల్లేదని మాట్లాడింది దుర్మార్గం కదా కదా. అంటే బిడ్డగా ఇప్పుడు చాలా మంది కల్వకుంట్ల కవిత అంటున్నాం. మరి కల్వకుంట్ల కవిత ఎందుకైతే వాళ్ళ ఇంటి పేరు వేరే ఉందిగా అనొచ్చు, నష్టం లేదు. అందుకని ఇవన్నీ ఏమవుతుందంటే కవిత గారించి ఆమెకు రకరకాల పేరు కూడా పెట్టి చూసినాం. అది నడుతున్న పలకదాం ఇష్టమైతే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా సార్. ఇంటి పేరు మార్చుకోకపోవడం అనేది కంప్లీట్ గా వాళ్ళ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు అని హైలైట్ చేస్తున్నారు, కానీ రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళు, ఎంతో నోబుల్ ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు స్టిల్ వాళ్ళు వాళ్ళ ఇంటి పేరునే కొనసాగిస్తూ ఉన్నారు, అత్తగారి ఇంటి పేరు కాకుండా. అవును, కోడూరి అరకెబుడు కంసలేదు, రెండు మార్చుకుంది చెప్తాను. అంతేందుకు మీరు తమిళనాడులోనే మన తండ్రి పేరు పెట్టుకుంటారు, భర్త పేరు ఎవరు పెట్టుకోరు కదా. మన తమిళసై సౌందర్య చూసింది కదా. అందుకని ఏమంటున్నానంటే కొన్ని చోట్ల తండ్రి పేరు పెట్టుకోవడం, కొన్ని చోట్ల ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు వచ్చిన సందర్భంలో మగవాళ్ళ పేరు చేర్చుకోవడం, వీళ్ళ పేరు ఎక్కువ కావడం చూస్తున్నాం మనం. కనుక ఇది చూస్తే తమిళనాడులో మొదలైన ఇది పూర్తి దేశం అంతా వ్యాపిస్తుంది అంటున్నాడు. అందుకని ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు, తెలంగాణ అంతకంటే మినహాయింపు కాదు. ఇందులో మీరు అన్నట్టు ఆ నోటితో పలకరాని దుర్మార్గమైన మన పదాలను వాడి స్టాలిన్ ఒక యువకుడే రేపు పొద్దున విజయ్ని కించపరుద్దాం అనుకుని ఆ మాటలు వాడడం సరైనది కాదు. అది ఎవరు వాడినా తప్పే అంటున్నాడు. ఇప్పుడు దానికి ఇల్లీగల్ నోటీస్ అయింది, కేసు అరెస్ట్ అయ్యిండు, బెయిలబుల్ అడ్వకేట్ కనుక బెయిలబుల్ కనుక బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. కానీ దానికి పాశ్చాత్తాపడాల్సిన ఆ పార్టీలే ఇటుపక్క అటుపక్క పూర్తిగా రణరంగంగా మారుస్తూ ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు సరి అయిన డిఎంకే పార్టీ వాళ్ళు, ఇటు పక్కనేమో మరి టీవీకే పార్టీ వాళ్ళు కూడా స్టాలిన్ అరెస్ట్ చేసుకుంటే పెద్ద ఎత్తున గొడవ పడ్డారు, చూసాం మనం, అది కూడా చూసాం. కనుక సాంప్రదాయ రెండు ప్రాంతీయ పార్టీలు కాదని మొన్న మంచి విప్లవం రకంగా చెప్పాను. మనందరం విఫలమైన టీవీ మీడియా నాలాంటి వాళ్ళందరూ విఫలమైన ఏంటంటే విజయ్కి ఇన్ని సీట్లు వస్తే నేను ఊహించలేదు కదా. ప్రజల తీర్పు అంత అద్భుతంగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు. కనుక
తమిళనాడులో ఒక కొత్త శాఖ మొదలైంది అనుకుంటే కానీ డిఎంకే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు వద్దు మహాప్రభో, మీ పాలన వద్దు, మీ రాజకీయాలు వద్దు, మీతో మేము విసిగిపోయాము అని చెప్పి చాలా యువతులు, కొత్త కొత్త ఓటర్లు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్తగా ఓటుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విజయ్ వైపు చూశారు, టీవీకే వైపు చూశారు, వాళ్ళ విజయానికి బాటలు వేశారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు 100% నిజం, మేము కరెక్ట్ పర్సన్నే ఎన్నుకున్నాము, మళ్ళీ నిన్ను అధికారంలోకి తీసుకురాకుండా మేము మంచి పని చేశాము అనేటువంటి రీతిలో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకని మరి ఇప్పుడు కామరాజు నాడారు అటువంటి మహానుభావులను కాదనుకొని కాంగ్రెస్ ను పక్కన పెట్టి అన్నాదురై రాజకీయాన్ని ఆహ్వానించిన సందర్భంగానే అట్లాగే మళ్ళీ విపిఎన్ కూడా ఆహ్వానించారు తమిళనాడు ప్రజలు. కానీ ఇటువంటి దుర్మార్గ రాజకీయాల్లో ఏమవుతుందంటే తమిళనాడులో మళ్ళీ పాత శకం మొదలైందా, జయలలితను అవమానించే శకం మొదలైంది అనుకోవచ్చు. సినిమా నటుల పట్ల ఇంకా దుర్మార్గం, మనకు సమాజానికి కూడా గౌరవం లేదు. సినిమా నటులు కూడా ఒకనాడు రంగస్థల నటుల పట్లే సరిగ్గా లేకుండే, అందుకనే రంగస్థలాల్లో ఆడవాళ్ళు నటీనటులు రావడానికి ఇబ్బంది పడేవాడు, వస్తే కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొనేవాడు. ఇప్పటికి అదే నడుస్తుంది కదా, ఇప్పటికి కూడా రంగులు పూసుకునేవాడు అనే మాట మాట్లాడుతున్నారు కదా. అది అందరికీ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా అన్నారు, ఆ వెనుక లక్ష్మీ భారత్ గారిని కూడా అన్నారు, రకరకాలు చూసినాం మనము. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ సమాజం అంతా ఖండించాలి. దిశ గురించి మనకు స్టాలిన్ మాట, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాట తప్పు, దానికి అనుభవించాల్సిందే. రాజకీయంగా శిక్ష ఇప్పుడు విధించారమ్మా. నా ఉద్దేశం ఏంటంటే కాలాంపు రాగానే కాటేసి తీరుతామని కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో కరుగాల్చి వాత పెట్టాలని చేస్తారు. అందుకని చూడండి తమిళనాడులో ఆ రెండు పార్టీల ఆగడాలను దాదాపు 40 ఏళ్ళు భరించారు. 40 ఏళ్ళ తర్వాత మొన్న సరైన తీర్పే చెప్పింది కదా. అట్లాగే ఇప్పటికీ కూడా వీళ్ళు సమయంలో పాటించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కాకముందే టీవీకే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం చేసింది. కనుక ప్రొటెస్ట్ సహజం కాదంటలేదు నేను. ప్రొటెస్ట్ లో కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే టీవీకేలో ఎవ్వరు కూడా ప్రధానమైన లీడర్ ఒక్క విజయ్ తప్ప ఎవరు లేరు కూడా. చూసాం కదా, ఒక డ్రైవర్ కొడుకును లేకుంటే ఆటో రిక్షా వాళ్ళను గెలిపించుకునే ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే 83లో ఎన్టీ రామారావు గారు మనకు పార్టీ పెట్టినప్పటి సంగతి గుర్తొస్తుందా? అంటే దీపక్ స్తంభాన్ని నిలబెట్టిన గెలిచారు. ఆనాడు పెద్దగా రాజకీయాలకు పరిచయం లేని వాళ్ళు, ఒక అనిల్ భాస్కర్ రావు లాంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ మిగతా రాజకీయాలు పరిచయం లేని వాళ్ళు వచ్చారు. అదే విప్లవం ఇవాళ తమిళనాడులో మరొకసారి వచ్చింది. దీన్ని ఆడవాళ్ల పట్ల ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి చేయడం అయితే కించపరచడం సరైనది కాదు. ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ గారు పేరుగా క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి మాటలు తప్పేం మంచి చోట అయింది, ఇది తప్పైంది అంటే బెస్ట్ నా ఉద్దేశం. ఇక్కడికి వివాదం ముగిస్తే మంచిది. ఇప్పుడు ఇరుపక్షాలు గట్టిగా లాగితే తెగదాకా లాగితే ఇంకా కొన్ని మాటలు బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, రైట్ సార్, రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడే ముందు ఒక డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.